దేవుని వాక్యము విని మనం బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కనుక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాల్పొందుటకై యోగ్యముగా మనలను సిద్ధపరచునుగాక. చూడండి, మన జీవితంలో నూతనమైనవిగా సమస్తము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సరే, సమస్తము నూతనమైనవి ఉండాలంటే పాతవన్నీ కూడా తొలగించబడాలి. ఇప్పుడు పాత విధానాలన్నీ కూడా పోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరము గడిచి సంవత్సరంలో ప్రవేశించాం. అంటే ఇది ఒకటి కాదు కదా, పోయిన సంవత్సరం గడిచిపోయింది కనుక ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చామంటే ఒకటే సంవత్సరం కాదు. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి సంవత్సరాలు దాటించేస్తున్నాం. కానీ మన అనుభవాల్లో మార్పు రావడం లేదనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైనటువంటి విధానంలోనికి రావాలి మనం. ఇప్పుడు చూడండి, ఎన్ని సంవత్సరాలు మనం వేస్ట్గా పాడు చేసాం. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా పాడు చేసాం. సరే, ఇక్కడ 80 ఏళ్ళ వరకు ఉన్నారు, 80 ఏళ్ళ వాళ్ళ వరకు ఉన్నారు. మరి చిన్నపిల్లోడు 10 సంవత్సరాల బాబు నుండి ఇంకా చిన్నపిల్లోడు 5 ఏళ్ల బాబు నుండి 80 ఏళ్ళ వరకు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మనం మన ఆయుష్కాలం అంతా కూడా ఊరికి వ్యర్థంగా పాడు చేస్తూ వచ్చాము. అంటే ఎప్పుడు ఇంకా అలాగే ఉండటం ద్వారా ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు నాటిన తర్వాత అది పెరిగే కొలది ఏమవ్వాలా? కాయలు కాయాలి, ఫలించాలి కదా. చెట్టు నాటిన తర్వాత చెట్టు పెరిగే కొద్దీ ఇప్పుడు మీరే ఒక మామిడి మొక్క తీసుకొచ్చి పెట్టారు, దానికి నీళ్లు పోస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, అది పెరిగింది. 4 ఏళ్ళు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయింది. పెరిగింది కానీ కాయలు కాయట్లా. ఏం చేస్తారు? దాని అర్థం ఏంటి? అది పనికిరాది, కాపురాని చెట్టు. చూడ్డానికి పచ్చగా ఉంటుందిలే కానీ, అంతా బాగానే ఉంటుందిలే కానీ దాని నుండి కాపు ఆశించలేని చెట్టు. మా పక్కనే ఒక బొప్పాయి చెట్టు మొలిచింది. అది ఇప్పుడు కాదులేండి, పద్దాక మొలుస్తూ ఉంటుంది, మేము నరుగుతూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చాలా అయితే పెరిగింది, అరతాడు చెట్టు అంత పెరిగింది. సరే, ఏంటో అంటే మా తమ్ముడు అన్నాడు, నరికేద్దాం అన్నాడు. ఎందుకు నరకడం? ఉన్నాయి, దాన్ని చూద్దాం, ఏమన్నా కాయలు కాస్తుందేమో, బొప్పాయి మంచిదే కదా అని అంటే అది కాయలు కాయిపోగా అదేదో పువ్వు పడుతుంది, రాలిపోతుంది. అప్పుడు ఇంకో తమ్ముడు వచ్చి అన్నాడు, అన్న ఇది పనికిరాదు, తీసేయండి అన్నాడు. పనికిరాదు తీసేయండి అంటే చూద్దాం కొంతకాలం ఏమన్నా కాస్తేమన్నా నేను ఆపి అట్లుంచాం. కాయలు కాయట్లు రేపు మమ్మల్ని నరికేస్తాం, తీసేస్తాం. ఇప్పుడు ఇట్లాగా నిన్ను దేవుడు కూడా ఈ లోకంలో నిన్ను తన బిడ్డగా చేసుకొని, తన సొత్తుగా చేసుకొని, నిన్ను రక్షించుకొని నీకు ఒక మంచి జీవితం ఇచ్చి, పచ్చని జీవితం ఇచ్చాడు. అది కూడా ఎట్లాంటి జీవితం అంట? పచ్చనిగా. చెట్లు పెరిగితే పచ్చగా చాకులు వస్తాయి కానీ కాయలు మాత్రం రావు, ఫలాలు మాత్రం రావు. మన జీవితంలో పచ్చగా ఉంటున్నాము, అన్నీ బాగా జరిగిపోతున్నాయి, కానీ ఫలితాలు ఉండటం లేదు, ఫలములు మన జీవితంలో ఉండట్లా. మనం ఫలించలేని జీవితం కలిగి ఉంటున్నాం. అందుకే చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 13వ అధ్యాయము ఆ మాట మనం చూద్దాం. లూకా 13:6 వచనం. లూకా 13:6 వచనం నుండి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూసారా? ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకట్లేదు. ఒక మనుషుడంట, ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. ఏమండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఆలోచించండి. నాటొచ్చా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటే ద్రాక్ష తోట అంటే మనకి ఇంకో భావన ఏంటంటే దేవుని మందిరానికి సూచన. ద్రాక్ష తోట ఏంటి?
దేవుని మందిరానికి సూచన. దాంట్లో అంజూరపు చెట్టు అంటే మనమే అంటే దేవుని మందిరంలో మనమే. అంజూరపు చెట్టు మనల్ని చూపిస్తూ ఉంది. కనుక ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు అంటే తెలుసుగా మీకు. ద్రాక్ష పందిరేసి తీగ పాకిస్తారు. పందిరేసి తీగ పాకిచ్చేటువంటి దాంట్లోకి ఏ చెట్లు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? ఇది కొమ్మలు వేసి ఎదుగుదు కాబట్టి ఆ ద్రాక్ష ఎక్కువ దిగుబడి రాకుండా ఉంటుందని దాని ఉద్దేశంతో చెట్లు పెట్టరు. కానీ ఇక్కడ అంజూరపు చెట్టు నాటాడు. అదేంటంటే కొమ్మలు వేస్తుంది కదా, కొమ్మలు వేస్తుంది, రెమ్మలు వస్తుంది, ఆకులు కూడా ఉంటాయి. అంజూరపు చెట్టు ఎప్పుడు చూసారా మీరు? నేను చూసా కాబట్టి చెప్తున్నా. అంజూరపు చెట్టు కొమ్మలు వస్తాయి, కొమ్మలు వచ్చి ఇట్లా పైకి మరి పెరిగి అది చక్కగా అంజూరపు పండ్లు కాస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు, ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు నాటబడింది కానీ పచ్చగానే ఉంది, కానీ తర్వాత దానికి ఎరువు వేస్తే చూడండి అక్కడ అతడు దాని పండ్లు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చెట్టు నాటాడంట, పెరిగింది. ఇప్పుడు పండ్లు ఎప్పుడు ఎదుగుతారో చెప్పండి? పండ్లు ఎప్పుడు ఎదుగుతారు? చెట్టున నాటంగానే ఒక పండ్లు వచ్చేస్తాయా? రావు కదా. నాటంగానే పండ్లు రావు కదా. దానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఒక మొక్క పెట్టారు మీ ఇంట్లో, అది పెరగాలంటే ఏం చేస్తారు? మా ఇంట్లో ఒక కరివేపాకు చెట్టు ఉంది. పొద్దున కూడా దాని గురించి జ్ఞాపకం చేసుకున్నాను, అందుకే చెప్తున్నా. మా ఇంట్లో ఒక కరివేపాకు చెట్టు ఉంది, అది ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇంకా బెటర్, కొద్దిగా పెరిగింది. అసలు అంతకుముందే ఇంతే ఉంటుంది, అది ఇంతే చెట్టు అది. ఇక అంతే, అది అంతకంటే పెరగల. చాలా కాలం పడి ఏదో మార్పు చేశారు, మట్టి మార్పు, స్థలం మార్పు చేసి మొత్తానికి ఇంత అయింది. ఇప్పుడు అది కూడా ఎన్నో సంవత్సరాలకు. సరే, నేను పొద్దున ఆలోచించా, ఏంటిది, అది ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నారు? మా అమ్మ కాలం నుంచి ఉంది ఆ చెట్టు. మా అమ్మ చనిపోయి ఇప్పుడు దాదాపుగా ఒక 19 ఏళ్ళు ఎంత అయింది. ఈ 19 సంవత్సరాల పాటు ఆ చెట్టు మరుగుజ్జుగానే ఉంది. అది మేము కోసుకోవడానికి, ఆకులు కోసుకోవడానికి, కూరలు వేసుకోవడానికి కూడా అవకాశము లేదు. అది ఏంటి సంగతి అంటే అది పెరగట్లేదు, కానీ అట్టగా ఉంటుంది. ఆకులు ఉంటున్నాయి, దానికి అన్నీ ఉంటున్నాయి, కానీ కోతగా రావట్లా. కరివేపాకు కోసుకుందామంటే రావట్లా. ఏంటి సంగతి? దానిలో నుండి మనం నేనేది ఆశించలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇటు అట్లాగే మన జీవితంలో కూడా మనము నాటాడు, దేవుని మందిరంలో మనల్ని నాటాడు. దేవుని మందిరంలో మనల్ని నాటి మనకు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు రక్షించబడి? ఒక్కొక్కళ్ళకి ఒక 40 సంవత్సరాలు రక్షించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. 30, 25, 20, 15, 10 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా రక్షించబడిన ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా దాని ఫలాలు రానిటువంటి చెట్టుని ఏం చేయాలి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు గడుతున్నా ఫలాలు రాకపోతే ఏం చేయాలి? సరే, దానికి చూడండి, కింద చూడండి, 7వ వచనం చూడండి. 7వ వచనం, కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదగవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఏం చేస్తున్నానంట? 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదగవచ్చున్నాను, కానీ ఏమీ పండ్లు దొరకట్లేదంట. పండ్లు వెదగవస్తున్నాడు కానీ ఏమీ దొరకట్లేదంట. ఈ అనుభవం ఏం చూపిస్తుందంటే ప్రియులారా, ఆ వ్యక్తి మరి సరే అంటే దేవుని మందిరంలో ఉన్న ఆ వ్యక్తితో పోలుస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫలించలేని జీవితం కలిగి ఉంటున్నాడు. ఫలితం లేదు అంటే ఫలించలేని, లేకపోతే దేవుని కొరకైనటువంటి ఫలించడి చెట్టుగా ఎట్లయితే అక్కడ అంజూరపు చెట్టు లేదో మనం కూడా దేవుని కొరకు ఫలించలేనటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాము. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ తోటమాలతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదగవచ్చున్నాను, కానీ ఏంటంట ఏమీ దొరకలేదు. 3 ఏండ్లు చూస్తున్నాడు. 3 ఏండ్ల నుండి చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? 3 ఏండ్ల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు, ఆ చెట్టును గమనిస్తున్నాడు. 3 ఏండ్ల నుంచి నేను గమనిస్తున్నాడు దేవుడు. 3 ఏండ్ల నుంచి నీ యొక్క జీవిత విధానాన్ని గమనిస్తున్నాడు. ఏ విధమైన ఫలితము అంటే ఫలభరితమైన జీవితంగా కాకుండా ఫలాలు లేని జీవితంగా ఉంది. ఫలాలంటే ఏంటి చెప్పండి? ఇంకో మాట, దేవుని కొరకై కొన్ని ఆత్మలను సంపాదించడమే ఆ యొక్క ఒక రుజువు. మనం దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించడము ఒక రుజువు. దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించాలంటే మనం ఏం చేయాలా? ముందు మన జీవితము సరి అయిందిగా, ఫలించేదిగా ఉండాలి, అభివృద్ధి చెందేదిగా ఉండాలి, మన జీవితంలో గొప్ప మార్పు కనపడాలి. అది మనం లోకంలో మన ఇతరులకు పొరుగు వారు చూపించి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకొచ్చి ఒక ఫలాన్ని దేవుని మందిరం కోసం
తీసుకొచ్చి నడిపించడం అనేటువంటిది మన జీవితంలో జరిగేదిగా ఉండాలి. అక్కడ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాడు కానీ ఏమీ దొరకట్లేదంటే అది వ్యర్థమైపోయింది. ఏంటంట? వ్యర్థమైన చెట్టు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? దీనిని నరికివేయి, దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇది వేసిన ఆ స్థలంలో ద్రాక్ష తోట వేసుకుంటే నాకు పంట చక్కగా దిగుబడి వస్తుంది, ద్రాక్ష తోట వేసుకుంటే నాకు ఉద్యోగం అంటే దానివల్ల ప్రయోజనం ఉంది, కానీ ఈ చెట్టు వల్ల ఏ ప్రయోజనము లేదు, నరికి వేయమంటున్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు చూసినా పంట మరి ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైన కానీ మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నరికివేయమంటున్నాడు. ఏం నరికివేయాలా? చెట్టు నరికివేయాలా? ఇప్పుడు మన విషయంలో దిక్కుందాం. మనల్ని ఏం నరికివేయాలా? ఏమి నరికివేయాలా? అవిశ్వాసాన్ని నరికివేయాలి. లేకపోతే ఈ వ్యక్తి పనికిరాడు, తీసేయి, అది ఈ వ్యక్తి వలన ఈ ద్రాక్షవనం పాడైపోతుంది, ఈ వ్యక్తి వలన ఈ స్థలము వ్యర్థమైపోతూ ఉంది అంటే, ఆ స్థలము చూడండి, ఒక చెట్టు పెట్టారనుకోండి, ఆ చెట్టు చుట్టూ ఏం చేస్తారు? ఇందాక చెట్టు పెరగాలంటే ఏం చేయాలంటే చెప్పాను, ఏం చేస్తారు? పాదు తీయాలా? పాదు తీస్తారు. పాదు తీసి దానికి ఏం చేయాలా? నీరు కట్టాలి. పాదు తీయాలా? నీరు కట్టాలి, నీరు పెట్టాలి. ఇప్పుడు చూడండి, పాదు తీయడానికి ఒక పనివాడు, నీరు పెట్టడానికి వాళ్ళ పనివాడు, ఎంత చాకిరీ చేస్తున్నా ఆ చెట్లు వలన ఏ ప్రయోజనం లేదు. అందువలన ఈ స్థలం వ్యర్థమైపోతుందని నరికి అంటే 8వ వచనంలో తోటమాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? ద్రాక్ష తోటమాలి అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అక్కడ చూడండి, అతను అంటున్నాడు, ద్రాక్ష తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తే సరే, లేకపోతే అప్పుడే నరికివేయి. అంటే చూడండి, ఇక్కడ మన జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండాలని చూస్తున్న దేవుడు, 3 ఏండ్ల నుంచి గమనిస్తున్న దేవుడు, ఏ విధమైనటువంటి ఫలితాలు లేనప్పుడు వేసే పరిస్థితి నుండి ఏం చేస్తున్నాడు? ద్రాక్ష తోటమాలి అడుగుతున్నాడు యజమానుడు ఏమని? అయ్యా కొద్దిగా ఆలోచించండి, ఇప్పుడు నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, ఎరువు వేసిన తర్వాత కూడా అది ఫలించకపోతే అప్పుడే నరికేద్దాం, ఎరువు వేసిన తర్వాత కూడా ఫలించకపోతే అప్పుడే నరికివేద్దాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఎరువు దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యము. ఈ ఎరువు దేనికి సూచనగా ఉందంటే దేవుని యొక్క వాక్యము, లేకపోతే దేవుని యొక్క మరి ఏర్పాటులో వాక్యము ద్వారా పోషింపబడటం, వాక్యం ద్వారా పోషింపబడటం. కాబట్టి ఈ వాక్యం ద్వారా పోషించబడేటువంటి ఆ యొక్క మనము ఎలా ఉండాలా? వాక్యం ద్వారా ఎరువు అంటే వాక్యం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఎరువు అనేది వాక్యం అయితే, వాక్యం ద్వారా పోషించబడితే మనము ఎంతగా మనం ఫలించాలి, ఎంతగా అభివృద్ధి చెందాలి అంటే చెప్పండి, ఎంత అభివృద్ధి చెందాలి? ఎంత అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు? ఒక ఫలమైన దొరుకుద్దేమో అన్నంత, ఒక ప్రయోజనమైన నీలో నుంచి వస్తుందేమో అన్నంత, ఒక విషయంలోనైనా ఏదైనా ఒక విషయంలోనైనా దేవునికి ఏమైనా ఉపయోగపడతామేమో అన్నంత. ఏ విషయంలో ఉపయోగపడకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేస్తారా అని? ఇంట్లో ఏం చేస్తారు? ఏ విధంగా ఉపయోగపడుతుందని తీసి పీక్ అవతల పడేస్తావు నువ్వైతే కదా. నీకేం ఉపయోగపడిన ఒక వస్తువు నీ ఇంట్లో ఉంటే దాన్ని ఎత్తి అవతల పడేస్తాం కదా. అట్లనే దేవుడు కూడా ఆయనకు ఉపయోగకరంగా లేనటువంటి మనలను, ఆయనకు కొరకై ఫలించలేని ఒక ఫలాన్ని అందించలేని మనల్ని కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నరికివేయాలనుకుంటున్నాడు. అయితే తోటమాలి చాలా మంచివాళ్ళ ఉన్నాడు. అయ్యా ఒక్క సంవత్సరం ఇవ్వండి అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పటికి? 3 ఏండ్లు. ఇంకొకటి చెప్తున్నా, కాయలు ఎప్పుడు ఆశిస్తారండి? పెట్టగానే మొక్కలా ఉన్నప్పుడు ఆశించరు కదా. అది పెరిగిన తర్వాత కాయలు కాసే సమయం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు అతను. ఇప్పుడు పెట్టంగానే నాకు కాయలు వచ్చాయంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని ఆ తోటమాలి ఏం చేస్తున్నాడంట, ఆ తోట యజమానుడు అది పెరిగి కాయలు కాసే సమయం వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళు చూశాడంట.
అంటే బహుశా నా నా డౌట్ ఏంటంటే ఒక 4-3 ఏళ్లకు చెట్టు పెరిగిద్ది అనుకోండి, ఇంకా తర్వాత నుంచి కాయలు చూస్తాం మనం. ఏమైనా కాయలు కాస్తాయేమో, ఆ కాయలు కోసుకోవాలా తినాలని చూస్తుంటాం మనం. అట్లనేది పెట్టిన తర్వాత కాయలు కాసే వయసు వచ్చి తర్వాత 3 ఏండ్లు చూశాడు. కాయలు కాసే వయసు వచ్చిన తర్వాత 3 ఏండ్లు చూశాడు. సరే మొదటి సంవత్సరం ఏదో తెగులో దిగులో ఉందిలే ఫలించలేదు అనుకోండి. రెండో సంవత్సరం చూస్తే ఏదో మరి ఇంకా కారణం అనుకున్నాడు ఆయన. 3వ సంవత్సరం కూడా కాయట్లా, ఇది కాయలేదు, దీనికి ఫలాలు రావు, ఇది వ్యర్థంగా, ఈ భూమి వ్యర్థమైపోతుంది, దీన్ని నరికి వేద్దాం అనే ఆలోచనకు వచ్చాడు. మనల్ని కూడా అటు నరికేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి. చెట్టు నరికేశారు అనుకోండి, ఏమైంది? చెట్టు నరికేశారు, మీ ఇంట్లో ఒక చెట్టు నరికేశారు, అది పనికి రావట్లేదు, ఏం చేస్తారు? కట్టెలు చీల్చి పొయ్యిలో పెట్టి మంట ఎక్కువ నీళ్లు కాసుకుంటారు, అంతే కదా. ఒక చెట్టు వ్యర్థమైన చెట్టు నరికేసి పక్కన పడేస్తే అది ఎండిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? పొయ్యిలో పెట్టి నీళ్లు కాసుకుంటారు, వంట చేసుకుంటారు. అట్లనే అది పనికిరాదు కనుక దానికి చివరి గతి ఏంటి? అగ్ని పాలైపోతుంది అది. అట్లనే ఇప్పుడు కూడా మనం కూడా అంతే. దేవుని యొక్క ఏర్పాటులో దేవుని కొరకైన ఒక మంచి ఫలము మనం అందించలేకపోతే మనం కూడా ఎండిపోయిన వాళ్ళలాగా అయిపోతాం, మనం కూడా వ్యర్థమైనటువంటి వాళ్ళలాగా అయిపోతాం, బయట పారవేయబడేటువంటి వాళ్ళలాగా అయిపోతాం. ఏ విధంగా మనం దేవుని కొరకై ఒక ఫలమైన లేదా ఒక ప్రయోజనకరమైన విషయమైన చేయలేనప్పుడు మన ద్వారా అనేకమైన వ్యర్థ విషయాలు చూస్తున్నాడు దేవుడు. అందుకనే దేవుడు మనల్ని ఎప్పుడు గమనిస్తుంటాడు, వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, వీళ్ళు ఎందుకు ఫలించలేకపోతున్నారు, 3 ఏండ్లు చదువుతున్నా కానీ అట్లా ఉన్నారు అని అంటే వాళ్ళని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆరాధన విషయంలో, ప్రార్థనల విషయంలో వాక్యం చదువుతున్నారా? ప్రతిదినం వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఆరాధనకు వెళుతున్నారా? ఆరాధన చేస్తున్నారా? బలలో పాలు పొందుతున్నారా? యోగ్యంగా పాలు పొందుతున్నారా లేదా? సరిగ్గా కూర్చో, యోగ్యంగా పాలు పొందుతున్నారా లేదా? లేకపోతే ఇంకేంటి చెప్పండి? ఆయన పనుల కొరకై మరి సమర్పించుకుంటున్నారా? ప్రభు పనిలో ప్రయాసపడుతున్నారా? ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఏది వదిలిపెట్టాడు. మందిరములో నీ యొక్క క్రమశిక్షణ ఎలా ఉందో దేవుడు కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. లేకపోతే నువ్వు ఎక్కడున్నా సరే నీ యొక్క పరిస్థితి ఏంటో దేవుడు గమనిస్తున్నాడు, నీ యొక్క జీవిత విధానాన్ని గమనిస్తున్నాడు. ఎందుకు ఇది నరికేస్తే పోయిద్ది, ఇది వ్యర్థంగా ఉందని ఆలోచిస్తున్నాడేమో, జాగ్రత్త. కాబట్టి దేవుని దృష్టిలో మనం వ్యర్థమైన వాళ్ళమైతే ఆయన ఏం చేస్తాడు? నరికి పారవేయమని చెప్తున్నాడు. ఇంకా 3 ఏండ్లు ఇచ్చాను, ఇంకొక సంవత్సరం మన తోటమాలు అడిగాడు. ఈ సంవత్సరం కూడా లేకపోతే సంగతి ఏంటి? నరికి వేయటమే. ఇప్పుడు సమస్తమును నూతనమైనగా చేయాలనుకుంటున్న దేవుడు నూతనమైన ఫలం ఫలించే వ్యక్తిగా మనల్ని చూడాలని కోరుతున్న దేవుడు, నువ్వు ఏ విధంగా కూడా ఫలించలేని పరిస్థితులు ఉంటే నరికి వేయబడతావు అనేది అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక నూతన సంవత్సరం, నూతనమైనటువంటి ఆ యొక్క అనుభవంలో మనం దేవుని కొరకు ఫలించే వాళ్ళంగా మనం ఉండాలి. అంటే ఏం చేయాలా? ఎరువు పడాలి నీకు, ఆ యొక్క పాదు తీయబడాలి. పాదు అనేది ఏంటంటే ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసే అనుభవాన్ని చూపిస్తూ ఉంది. దానికి నీరు కట్టడం లేకపోతే ఎరువు వేయడం అనేది ఏం చూపిస్తూ ఉందంటే ఆ యొక్క నీరు కట్టడం అనేది దేవుని వాక్యము చేత పోషించబడతా అని చూపిస్తూ ఉంది. పాదు తీసి ఎరువు వేయటం ఏం చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. అయ్యా నేను కొంత ఎరువు వేస్తాను, కొంత నీరు కడతాను, అది ఫలిస్తే సరే, లేకపోతే అప్పుడే నరికేద్దాం. కాబట్టి ఇప్పుడు ఎరువు అనేది మరి ప్రార్థన చేసే పరిస్థితి. అయ్యా ఫలానా వ్యక్తి మీ ఏర్పాట్లో జీవించట్లేదు కనుక ఆ వ్యక్తిని మీరేం చేయాలా? దర్శించండి, తనను మార్చండి, తను మీకు ప్రయోజనకరమైన వాడుగా ఉండటానికి సహాయం చేయండి, మందిరానికి చక్కగా రావడానికి సాయం చేయండి, మీ కొరకు ప్రయాసపడడానికి సాయం చేయండి అని ప్రార్థన వేయటమే ఎరువు వేయటం అంటే. కనుక అయ్యా ఇంకొక సంవత్సరం టైం ఇద్దాం, ప్రార్థన చేద్దాము. మనం కూడా అంతే కదా, చూస్తూ ఉంటాం, కొంతమంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకెన్నేళ్ళైనా ఎంతకాలం ప్రార్థన చేయించుకుంటాం? ఎంతకాలం నీకోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి? ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయిందంట, నీకోసం ఇంకెన్నేళ్ళ నుంచి చేస్తున్నాం కదా ప్రార్థన, ఎంతకాలం ప్రార్థన చేస్తుండాలి? కాబట్టి ఇలాంటి పరిస్థితి
వచ్చి ఉన్నా కూడా, అంటే నీ కొరకు ప్రార్థన చేయబడుతున్నా కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటే నీవు నరికి వేయబడే పరిస్థితి అక్కడ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు? పనికిరాని వ్యక్తి అయిపోతావు. కనుక అలా ఉండకుండా ఎరువు వేసేటువంటి, అంటే ప్రార్థన చేసే అనుభవంలో నీ జీవితాన్ని దేవుడు అక్కడ ఉండాలని కోరుతున్నాడు. తర్వాత నీరు అనేది దేవుని వాక్యానికి సూచన. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వ్యక్తి ఫలించేవాడుగా, అభివృద్ధి పొందేవాడుగా ఉంటాడు. అలా ఉండకపోతే నరికి వేయబడే పరిస్థితి ఉన్నదని దేవుని వాక్యంలో మనకి అర్థమవుతుంది. చూడండి, ప్రభు వల్ల పాలు పొందబోచుండగా మనము మన జీవితంలో వ్యర్థమైన వారుగా ఉంటున్నామా, లేకపోతే దేవుని కొరకు ఒక ఫలించేటి జీవితము లేని వారుగా ఉంటున్నామా అని అంటే ఏం చేయాలా? ప్రభువా, నేను వ్యర్థమైన వాడిని, లేకపోతే నేను ఫలించలేని వాడిని, నేను నా జీవితాన్ని దుర్వినియోగం చేసుకుని సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నీ ఏర్పాటును జరిగించని వాడిని అని క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న విషయంలో ఆ సంగతిని మనం గమనించాలని కోరుతున్నా. అంటే మనం దేవునికి పనికొచ్చే వాళ్ళం ఉన్నామా, పనికిరాని వాళ్ళం ఉన్నామా? దేవుని పనులకు లేకపోతే దేవుని యొక్క కార్యముల కొరకై ఫలించే వారంగా ఉంటున్నామా, ఫలములు లేని వారికి ఉంటున్నామా? ఫలములు అంటే తెలుసుగా, ఆత్మ ఫలాలు ఎన్ని? 9. ఎన్ని? ఆత్మ ఫలాలు ఎన్ని? ఎన్ని? ఏంటి చెప్పు? అయిపోయింది. దేవుని స్తోత్రం. బాగా మొదలుపెట్టాడు, చాలా వేగంగా ముగించేశాడు. బాగానే చెప్పావు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతం వదిలేసావు. దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 ఫలాలు మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఫలించే అనుభవంలో మనము తీసుకుని రాబడతాము. ఆ అనుభవంలోనే మన జీవితంలో నూతనమైనటువంటి ఏర్పాటును చూడగలుగుతాం, ఒక క్రొత్తదనం. అంతకుముందు చూడండి, ఒక మాట చూద్దాం. ఫిలేమోను పత్రిక ఒక మాట చూడండి. ఫిలేమోను పత్రిక, హెబ్రీకి ముందు ఉంటుంది చూడండి. హెబ్రీకి ముందు ఉంటుంది ఫిలేమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలేమోను 1:11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఏమంటున్నాడు చెప్పండి? అతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు మనకు, నీకు నాకు కూడా ప్రయోజకుడు. ఎవరు? ఒనేషిము అనే ఒక వ్యక్తి మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడైతే నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు, మన పనుల్లో ఉపయోగపడేవాడు, మన పనుల కొరకై అతను మనం ఉపయోగించుకోవడానికి తగిన స్థితిలో ఉన్నవాడు అని చెప్పబడే పరిస్థితి. మునుపు నిష్ప్రయోజకుడే, మునుపు ఎందుకు పనికిరాడు, కానీ ఇప్పుడు పనికొస్తున్నాడు. ఎట్లా అంటే ఫలిస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, విశ్వాసం పెరిగింది, భక్తి పెరిగింది, వాక్యం యొక్క అవగాహన పెరిగింది, ప్రార్థన విలువ పెరిగింది, అంటే ప్రార్థించే సమయము పెరిగింది, దేవుని ఏర్పాట్లో పనికొచ్చే వ్యక్తిగా చేయబడుతూ వచ్చాడు. అందువల్ల మునుపు నిష్ప్రయోజకుడైనా కూడా ఇప్పుడు ప్రయోజనకరమైన ఎట్లయ్యాడు? నేర్చుకున్నాడు, పెద్దవాళ్ళు చెప్పంగా విని నేర్చుకున్నాడు. అనేక సంగతులు తన జీవితంలో కొన్ని సంగతులు చూసినప్పుడు అతడు ప్రయోజనకరమైన వాడిగా ఎట్లుండాలో నేర్చుకుంటూ వచ్చాడు. అది పౌలు ఆయనకు నేర్పించాడు. అందువల్ల మునుపు నిష్ప్రయోజకుడైనా ఇప్పుడు ప్రయోజకుడైనట్టు ఆ ఫిలేమోను పత్రికలో ఉన్న ఒనేషిము వలె మనం కూడా 3 ఏళ్ల సంగతి వదిలేయండి, ఈ సంవత్సరం అవకాశం ఇస్తున్నాడు దేవుడు. 2025 అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలోనైనా నువ్వు ఫలించాలని కోరుతున్నాడు. ఒకవేళ ఫలించకపోతే 2026 చూస్తావో లేదో నాకు డౌటే. 2025లో నువ్వు ఫలించకపోతే 2026 చూస్తావో లేదో అంటున్నాడు కదా. ఈ సంవత్సరం వరకు నువ్వు అంటే మరి సంవత్సరం అంతా ఇక్కడి నుంచి మరి డిసెంబర్ 31 వరకే కదా. 31 సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం దాటంగానే నువ్వు ఫలించకపోతే 2026 చూస్తావో లేదో నమ్మకం లేదు. అందుకే తోటమాలి ఎవరంటే ద్రాక్ష తోటమాలి నేనంటే సేవకుడు. అక్కడ ద్రాక్ష తోట యజమానుడు ఎవరంటే దేవుడే.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ కూడా ఉపయోగించుకుని బతికేస్తున్నావు, బాగా బతికేస్తున్నావు, పచ్చగా ఉన్నావు. పైరు పచ్చగా ఉండగానే సరిపోదు కదండి, గింజలు రావాలా. లేదా వ్యవసాయం చేసేవాడికి ఏం లాభం ఉంటుంది? పైరు పచ్చగా ఉండడం సరిపోదు, గింజలు రావాలా. ఆ పైరు పెరిగి తెల్లబారాలా, పంట కోతకు రావాలా. అట్లాగే మన జీవితం కూడా ఉండాలి. మన జీవితం కూడా ఏమి ఉండాలంట? పచ్చగుంటే సరిపోదు, అది గింజ కట్టాలా, తర్వాత కోతకు కూడా రావాలి. అట్లాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మునుపు నిష్ప్రయోజకులమైన మనము ఇప్పుడైనా ఈ సంవత్సరమైన ప్రయోజకులు అవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా ప్రయోజకులంగా చేయబడాలని ఆయన కోరుతున్నాడు. ఎంత నిష్ప్రయోజకులం తెలుసా? మనం ఎంత నిష్ప్రయోజకులం తెలుసా? ఎందుకు పనికిరానటువంటి వాళ్ళము. అంటే ఎందుకు పనికిరాని వాడు. ఎందుకు పనికిరాము అని అంటే, నన్ను ఎవడని అన్నాడు అనుకోండి ఈ మాట, ఎందుకు పనికిరావు నువ్వు అని, ఎట్లుంటుంది నాకు? ఎట్లుంటుంది? ఎవరైనా నాకు ఆ మాట నువ్వు ఎందుకు పనికిరావు, వేస్ట్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది నాకు? కోపం వస్తుందా? సరే, కోపం వస్తే వచ్చిందిలేండి. దానికంటే ముందు చిగ్గుపడాల్సి వస్తుంది. ఏంటి, నేను ఎందుకు పనికిరాను వాడిని ఎందుకు అయ్యాను, అందుకే నేను పనికొచ్చేవాడుగా మారాలి అనేటువంటి ఒక ఆలోచనకు తీసుకురాబడతా. కోప్పడితే ఏముండదు, మార్చుకోవాలి. ఎందుకు పనికిరాడని ఎందుకు అన్నాడంటే, నేను కూడా పనికొచ్చేవాడిలాగా ప్రయోజనకరమైనలాగా మారాలనేటువంటి ఆ యొక్క ఆలోచనకు తీసుకురాబడతాను. అలాంటి అనుభవంలో మన జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 2025 ఇవ్వబడిన ఈ సంవత్సర కాలంలోనే నువ్వు ఫలించకపోతే 26 చూస్తావో లేదో హెచ్చరికగా చెప్తున్నాను. నేను మీ మీద కోపమేం లేదు, మీరు 10 కాలాలు ఉండాలి, అదేం కాదు, నా ఉద్దేశం అది కాదు. దేవునికి మీరు తగినట్లుగా జీవించకపోతే 25 గ్రేస్ పీరియడ్, 26 నీ జీవితంలో ఉంటుందో లేదో, చూస్తావో లేదో, అది అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. అందుకే మీకోసం ప్రార్థనలు చేస్తాం, మీకు అందుకని చెప్తాం, వాక్యం బాగా చదవండి, వాక్యం వినడానికి మందిరానికి రండి, ప్రార్థనలు బాగా చేద్దాం రండి అని చెప్పే కారణం అదే. మనకేమో దీనికంటే కూడా వేరే వ్యవహారాలు ఎక్కువ ఉండటం చేత ఇది మానేస్తున్నాము. అందుకని మన జీవితంలో ఏ ఫలితాలు దేవునికి ఫలాలు చూపించలేకపోతున్నాం. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక్కోదాని లింక్ ఉందండి. ప్రేమ ఉంటేనే సంతోషం వస్తుంది, సంతోషం ఉంటేనే సమాధానం వస్తుంది, సమాధానం ఉంటేనే దీర్ఘశాంతం వస్తుంది, దీర్ఘశాంతం ఉంటేనే దయాళత్వం వస్తుంది, దయాళత్వం ఉంటేనే ఏమవుతుంది? సాత్వికం వస్తుంది, సాత్వికం ఉంటేనే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ఉంటేనే ఇంకేంటి? మంచితనం కలుగుతుంది, మంచితనం ఉంటేనే ఆశా నిగ్రహం. ఎన్ని లింక్ ఉన్నాయి ఒకదానికి ఒకటి. వర్తమానం చెప్తే ఒక 7 రోజులు చెప్పవచ్చు దీని మీద. కాబట్టి ఎన్ని మన జీవితంలో జరగాలంటే అంత అకస్మాత్తుగా జరిపే 1 సంవత్సరం పీరియడ్ ఇస్తున్నాడు. ఇంకా మారకపోతే మనం దేవునికి ఎట్లా తగినట్టు నమ్మకంగా ఉంటున్నామని అర్థం. నమ్మకంగా ఉండని వాళ్ళం, అపనమ్మకత్తులము అయిపోతాం. అందువల్ల అయోగ్యులము, బలలో చేయవేయలేము. అందువల్ల మనం సరి చేసుకోవాలి, మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. దేవుని కొరకు జీవించే జీవితం అయితే మంచిది. ఒకవేళ అలా కాకపోతే నష్టపోతాం, జాగ్రత్త. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ప్రభు బలలో పాల్పొందుతాం. మోకరించండి, మౌనంగా ప్రార్థనలో ఉండండి.